మన దేశంలో గాజులకున్న విలువే వేరోలా. చీర కట్టి బొట్టు పెట్టి గాజులేసుకుంటే మా లక్ష్మి లెక్కుంటారు మా అక్క చెల్లెళ్ళు. అందుకే గాజులంటే మస్తు పైరం మాకు. అర్రోలా ఎన్ని తీర్ల గాజులు ఉన్నా ఉండనేంరి. గాజుల దుకాణం కనబడంగానే మళ్ళో డజన్ తీసుకుంటాం. అట్లుంటది మరి మాతోని. ఈ నడుమ గాజుల పండుగ కూడా చాలు చేసిండ్రు మా ఆడళ్ళు. పట్నం పల్లె అని తేడా లేకుండా ఘనంగా చేసుకుంటున్నారు గాజుల పండుగ. ఇంతవరకు మంచిగానే ఉన్నది కానీ ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు గీ మొగళ్ళ చేష్టలు ఎట్లున్నాయో చూడుండ్రి. సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. అగో అట్లనే ఉన్నదుల్లా గీడో కాడ కూసున్న మూతెవర్ల ఎవ్వారం చూస్తా అంటే ఆడోళ్ళంతా కలిసి మన పద్ధతులను కట్టుబాట్లను ముందు తరాలకు తెలిసేటట్టు చెయ్యాలని గాజుల పండుగని షాల్ చేసి ఘనంగా గాజులు దొడుకుంటా అంటే ఇగో ఇట్లా ఈ ఎర్రి నాగన్నలంతా కలిసి మన ఆచారాలను ఎక్కిరిచ్చి పెట్టే అంత ఎడ్డి పని ముంగటేసుకున్నారు. ఇగ చూడుండ్రి వీళ్ళ నియమానాలో జర మీరే చెప్పుండ్రులా. ఇదేమన్నా రీతేనా రివాజేనా? చూసిండ్రు కదా, బొట్టు పెట్టి తువాలలు కప్పి సీటు ముక్కలు సప్పరిచ్చి లిక్కర్ కీసాలు ఎట్లా మార్చుకుంటాన్రో మహిళలంతా గాజుల పండుగ జరుపుకుంటాన్రని ఇగో గీ రీతిల కండువ పండుగని షాలు చేసిండ్రు. నిర్మల్ జిల్లా లక్ష్మణాచంద మండలం కనకాపూలున్న ఎడ్డెంకన్నల్లంతా కలిసి. మరి లేకుంటే ఏందుల్లా మన కట్టుబొట్టు అంటే దునియా మొత్తం చెయ్యెత్తి మొక్కుతది. అసొంటో కార్యాన్ని ఆడోళ్ళు ముంగటేసుకున్నారని ఆళ్లకు పోటీగా గిసొంటేషాలు ఎత్తరా? కొంచెమన్నా సిగ్గుశరం ఉన్నా అదుల్లా ఇళ్లకు? అన్నం తింటాన్రా ఇంకేమన్నా తింటాన్రా? ఇంకా శేషనం ఘనకార్యం అన్నట్టు డ్యాన్సులు ఈ లేశాలు చూడుండ్రి. అవ్వ ఎంత ఘోరం చూడుండ్రి. దునియా అంతా మన కట్టుబొట్టును కండ్లకు అద్దుకుంటా అంటే ఇళ్లకు ఇట్టెట్లా పుట్టిందు లయ్యంకర బుద్ధి. ఇప్పటికే గణేష్ పండుగ అంటే సినిమా పాటలు పెడతాన్రు. బతుకమ్మ పండుగ నాడు సప్పట్లు కొట్టుకుంటా రామరామ ఉయ్యాల రామనే శ్రీరామ ఉయ్యాల అని పాటలే వాడతలేరు. ఇంకో పక్క చూస్తా అంటే మంగళతానాల పేరిట బీల్రతానాలట. ఇవన్నీ జాలయ అన్నట్టు మళ్ళా ఇదోటిప్పుడు. అసలు ఎటు పోతున్నదుల్లా తెలంగాణ సమాజం? ఇగో పబ్లిక్ చూతాన్రు కదా, ఇప్పటికే తెలంగాణ అంటే ముక్కా సుక్క అన్నట్టే ఏతాన్రు కొందరు. ఆ పరిస్థితి గనన్న మారాలి. అసలు సిసలు తెలంగాణ సాంప్రదాయాలేందో చూపెట్టాలి. ఏమంటారులా?